చేపల పులుసు ప్రిపేర్ చేసేద్దాం సింపుల్‌గా, టేస్టీగాను. చేప ముక్కలు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాత అందులో ఏంటంటే కొద్దిగా కారం, సాల్ట్, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి చేపల పులుసుకి ఆయిల్ ఏసుకోవాలి. అందులో కొద్దిగా జీరా, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఏంటంటే కొద్దిగా ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. అలా కరివేపాకు వేసిన తర్వాత ఈ మగ్గడానికి ఏంటంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట. అవి వేసుకున్న తర్వాత ఏంటంటే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఏంటంటే అందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఏంటంటే చింతపండు వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా అందులో వేసి ఒక్కసారిగా కలిపి ఉప్పు కారం సరిపోయిందో చూసి అడ్జస్ట్ చేసుకొని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత అందులో వేయడానికి ఏంటంటే ధనియాలు, జీరా, అలాగే వెల్లుల్లి వేసి బాగా దంచి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా